రీసెంట్‌గా నేను మా ఇంటి దగ్గర కొంతమంది అన్నవాళ్ళు ఉంటారనమాట. నాకంటే ఒక 3, 4 ఇయర్స్ పెద్దోళ్ళు. ఇంకా మ్యారేజ్ కాలే వాళ్ళకి. సో, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మ్యారేజ్ సంగతి డిస్కషన్ వస్తే 32, 33 ఇయర్స్, 34 ఇయర్స్‌లో పెళ్లి చేసేసుకుంటా. అండ్ ఫిట్‌నెస్ ప్లాన్ చేసుకుంటే ప్రాపర్‌గా హెల్తీ ఉంటదని నేను ఒక క్వెషన్ అడిగుండే. "అరే బాబు, నువ్వు 30+లో పెళ్లి చేసుకుంటే మేబీ 1, 2 ఇయర్స్ తర్వాత నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి మీ వైఫ్‌తోని. ఇద్దరు కూర్చొని మ్యూచువల్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని. అప్పుడు గనక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లోడో, అమ్మాయో పుట్టిన తర్వాత 10థ్ క్లాస్‌కి వచ్చేసరికి, 12థ్ క్లాస్‌కి వచ్చేసరికి నువ్వు 50 ఏళ్ళకి వస్తావు. ఆ టైంని నువ్వు ఎట్లుంటావు? ఎట్లా ఆ చైల్డ్‌హుడ్‌ని నువ్వెట్లా ఎంజాయ్ చేస్తావు? పేరెంటింగ్ మీద ఎట్లా ఫోకస్ చేసుకుంటావు? అని ఒక క్వెషన్ అడిగితే చాలా లైట్‌గా అట్లా అంటే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టు రియాక్ట్ అయ్యాను నేను. సేమ్ థింగ్ నా బ్యాచ్‌మేట్స్ కొంతమంది ఉన్నారు. గర్ల్స్ అండ్ బాయ్స్ ఒక నలుగురైతే ఒకటే కంపెనీలో ఉన్నారు. నేను మొన్న నైట్ 10:30 గట్లా కలిసిన వాళ్ళని. ఫీనిక్స్ బిల్డింగ్ ఉంది గచ్చిబౌలిలో. అక్కడికెళ్ళినప్పుడు అందరూ స్మోక్ చేస్తున్నారన్నమాట. నైట్ షిఫ్ట్స్. పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా ఎవరికీ. దే డోంట్ కేర్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్ చేసుకోవాల్సిన గాని. అవసరం కూడా లేదు వంశీ ఇంకా. వాళ్ళకున్న అలవాట్లకి చేసుకున్న వర్కౌట్ ఏమి కాదు.